నేడు శ్రీరామనవమి. మహామహితాత్ముడైన శ్రీరాముడు ఈ భూమిపై అవతరించిన రోజు. చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి నాడు రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మస్వరూపుడైన రాముడు ఈ భూమిపై జనించి మానవ జాతికి దిశానిర్దేశం చేశాడు. పితృవాక్య పరిపాలకుడిగా, ధర్మస్థాపకుడిగా, ఉత్తమ పరిపాలకుడిగా, ఉన్నత ప్రమాణాలు పాటించిన జ్యేష్ఠ సోదరుడిగా, స్నేహానికి సాహసానికి మారుపేరుగా, ధీరోదాత్తుడిగా పరిణమిల్లిన మానవ శ్రేష్ఠుడిగా ఆయన నెలకొల్పిన ప్రమాణాలు అందరికీ శిరోధార్యం. మంచి పుత్రుడు, ఉత్తమ శిష్యుడు, నైతిక విలువల పట్ల అపారమైన నిబద్ధత కలిగిన వాడు, సాహసవంతుడైన యువకుడు, ఉత్తమ వరుడు, పాదధూళితోనే రాతిని నాతిగా మార్చినవాడు, ఎంగిలి ప్రేమను కూడా స్వీకరించి శబరిని ధన్యని గావించినవాడు, మంచి మిత్రుడు, కథన పాండిత్యంలో కోదండరాముడై దుష్టజన భంజన కావించిన అనుపమాన శౌర్యవంతుడు, నిగర్వి అయిన శ్రీరామచంద్రుడు ఈ 21వ శతాబ్దంలో కూడా ప్రతి రంగంలో ప్రతి వ్యక్తికి ఆదర్శమూర్తి. ఆ మహామహితాత్ముని దివ్యనామమే అన్ని సమస్యలను తరింపజేయగల తారక మంత్రం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.